టీడీపీ ఆపరేషన్ ఆకర్షతో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పచ్చ పార్టీలో చేరారు. ప్రస్తుతం మరో 2 ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. వారిని బుజ్జగించేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆ 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టీడీపీలో చేరతారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలోని 2 వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టింది టీడీపీ. జిల్లాలో వైసీపీకి 5 ఎమ్మెల్యేలుండగా 2 పార్టీని వీడనున్నట్టు సమాచారం. అసెంబ్లీలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. నెహ్రూను బుజ్జగించడానికి వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. పార్టీ తరఫున ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంతనాలు జరిపారు. పార్టీ అధ్యక్షుడు జగన్ తో ఫోన్ లో మాట్లాడించేందుకు చెవిరెడ్డి ప్రయత్నించగా మాట్లాడడం కుదరదని నెహ్రూ తేల్చి చెప్పినట్టు సమాచారం. పీఏసీ చైర్మన్ గా పనిచేసిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఆ పదవిని ఆశించారు నెహ్రూ. పీఏసీ చైర్మన్ పదవి డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించడంతో నెహ్రూ పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తన అనుచరులతో సమావేశమై టీడీపీలో చేరుతున్నట్టు చెప్పేశారు. టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సైకిల్ ఎక్కుతున్నట్టు ప్రకటించారు. జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులిద్దరూ త్వరలోనే చంద్రబాబు, లోకేష్లను కలిసి టీడీపీలో చేరతారని తెలుస్తోంది. పార్టీలో చేరికకు ఏప్రిల్ 8ని ముహూర్తంగా పెట్టుకున్నట్టు సమాచారం.